ఒక సీన్ చూసి మనసు పులకరించింది, శాశ్వతంగా నిలిచిపోయిన క్షణం. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ నెక్స్ట్ గ్లోబల్ ఐకాన్ ఎవరు? బాహుబలి గ్రాండ్ స్కేల్, RRR స్మార్ట్. ఒకరు ఓవర్సీస్ బాక్సాఫీస్ రాజు, మరొకరు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద నాటుతో ప్రపంచాన్ని డ్యాన్స్ వేయించిన వార్. ఈ బ్యాటిల్లో గెలిచింది ఎవరు? ఇప్పుడే తెలుసుకుందాం. కానీ లాస్ట్ సెకండ్ ఒక షాకింగ్ ట్విస్ట్. ఫ్యాన్స్, మీరు ఎప్పుడు ఆలోచించలేదా ఒక హీరో ఎలా ఒక సినిమాతో గ్లోబల్ ఐకాన్ అయ్యాడో, మరొకరు ఎలా బ్యాక్ టు బ్యాక్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడో? ఆ రహస్యాలు, ఆ ఎమోషనల్ జర్నీలు, ఆ మాస్ హైప్ మూమెంట్స్ అన్నీ ఒక్కసారిగా బయట పెడతా. మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్లో చెప్పండి. బ్రేక్ త్రూ స్టోరీ 2017లో బాహుబలి విడుదలైంది. ప్రభాస్ ఆ ఒక్క సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీయే మార్చేశాడు. ఓవర్సీస్లో 10 మిలియన్ క్రాస్ చేసిన 7 తెలుగు సినిమాల్లో 5 అతని పేరు మీదే ఉన్నాయి. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా ప్రతి మార్కెట్లో కింగ్ ప్రభాసే. కానీ 2022లో RRR వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం రోల్లో ఆస్కార్ స్టేజ్ మీద నాటు డ్యాన్స్ చేశాడు. ఆ ఒక్క మూమెంట్తో ప్రపంచం మొత్తం టాలీవుడ్ ని గుర్తుపట్టింది. మైకేల్ బి జోర్డాన్ కూడా ఆస్కార్ ఆఫ్టర్ పార్టీలో అతన్ని లాఫ్ చేశాడు. ప్రభాస్ ఒక గ్రాండ్ స్కేల్ వారియర్. బాహుబలి తర్వాత కల్కితో కూడా గ్లోబల్ రికార్డులు బ్రేక్ చేశాడు. కానీ రాజాసాబ్లో అతను హర్రర్ కామెడీ అవతార్లో కొత్త లుక్, కొత్త హైప్ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎనర్జీ బాంబ్. RRR తర్వాత దేవరాతో మాస్ యాపిల్ మరింత పెంచాడు. వార్ 2లో హృతిక్ రోషన్తో క్లాస్, హిందీ డెబ్యూట్తో గ్లోబల్ మార్కెట్లోకి డైరెక్ట్ ఎంట్రీ. మరి డ్రాగన్ ప్రశాంత్ నీల్తో జూన్ 25, 2026 రిలీజ్ అయ్యే ఛాన్స్. KGF స్టైల్ మాస్ యాక్షన్ లో ఎన్టీఆర్ ఎలా వస్తాడో ఊహించండి. ప్రభాస్ ఇంజరీ తర్వాత కూడా స్పిరిట్ లో కాప్ రోల్ తో వస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో డిసెంబర్ 2026 ఇది గ్లోబల్ యాక్షన్ సాగా. అతని డెడికేషన్ ఫ్యాన్స్ కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు డైరెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ దేవరా పార్ట్ 2 షూటింగ్ మే 2026 నుంచి స్టార్ట్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడే ఒక షాక్. ఇప్పుడు 2 హీరోలు ఒకే డైరెక్టర్తో కలుస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్తో, ఎన్టీఆర్ డ్రాగన్తో ఎవరు మరింత పెద్ద స్కేల్ చేస్తారు? ఈ రేస్లో ఎవరు లీడ్ అవుతారు? కామెంట్లో రాయండి. ప్రభాస్ ఓపెనింగ్ కింగ్స్ ఎక్స్పెరిమెంటల్ సినిమాలో కూడా గ్లోబల్ రీచ్ అతనిదే. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషన్ మాస్ కాంబినేషన్ లో ఆపిల్ ఉంది. ఒకరు స్కేల్ తో ప్రపంచం జయించారు, మరొకరు డ్యాన్స్ ప్లస్ యాక్షన్ తో హార్ట్ జయించారు. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది ఎవరి విజయం కాదు, ఇది తెలుగు సినిమా విజయం. ఇద్దరు లెజెండ్స్, ఒక గ్లోబల్ ఫ్యూచర్. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.